అక్కయ్య వంట చేస్తున్నావే? ఈరోజు సండే స్పెషల్ మటన్. మటన్ ఓకే. ఎట్లా చేయాలని ఒకసారి చూపిస్తామా ప్రేక్షకులకి? తప్పకుండా చూపిస్తా. ఓకే డన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. నేను మీ పావని. ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం మటన్ కర్రీ. ఈరోజు పావనీస్ కిచెన్లోకి కొత్త మనిషి వచ్చేసింది. అది ఎవరో కాదండి, మా అక్కయ్య. తను చేసి మటన్ కర్రీ ఎలా వండుతుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మటన్ని బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. నేను వచ్చేసి 600 గ్రామ్ మటన్ తీసుకున్నామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కాస్త మటన్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. కాస్త ఆయిల్ ఎక్కువ కానీ వేసుకోండి. కాస్త ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 10 వరకు మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 2 యాలకులు, ఒక 2 చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 3-4 లవంగాలు వేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఓకేనా అండి? మరి మనకు తెలిసిందే కదండి, ఆనియన్స్ తొందర వేగాలంటే ఏం చేయాలో ఉప్పు వేసుకోవాలి. మనం కర్రీకి సరిపడే ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవద్దండి, ఎందుకంటే మటన్ అనేది తొందరగా ఉడకదు. ఓకే, ఓన్లీ ఆనియన్స్ వేగడానికి మాత్రమే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఓకేనా అండి? మనం ఆనియన్స్ అనేది కాస్త బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఓకేనా అండి? చూడండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి. మనము ఈ ఆనియన్స్ అనేది ఇంత బ్రౌనిష్ కలర్కి వస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ ఏదైనా సరే ఇలా ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లోకి వస్తేనే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా అండి? అవి కాస్త వేగింది కదండి. ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న మటన్ ఉందో, కట్ చేసి పెట్టుకొని అలాగే కడుక్కొని పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ని దీంట్లో వేసేసుకోండి. ఓకేనా అండి? మటన్ అంతా దీంట్లో వేసేయండి. కాస్త లేత మటనే అండి, తొందరగానే ఉడికిపోతుంది. కాస్త ముదురుదైతే కనుక కాస్త లేటుగా పడుతుంది ఉడకడానికి. ఇది కాస్త లేతది మటన్ కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ. ఓకేనా అండి? మనం ఉప్పు కారం అనేది ముందుగా వేసుకోవద్దండి. వేసుకుంటే కనుక మటన్ అనేది తొందరగా ఉడకదు, కాస్త టైం ఎక్కువగా పడుతుంది. ఇలా ఒక 50% మంచిగా ఉడికిన తర్వాతనే మనం ఉప్పు కారాలు అనేవి వేసుకోవాలి. ఓకేనా అండి? ఒకసారి కలిపేసుకొని దీన్ని మసాలాలు ఏవి వేయకముందు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా ఉడికించుకోండి. ఓకేనా అండి? ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది మటన్. చూసారా? ఒకసారి మంచిగా కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. మంచిగా కలిపేసుకోండి. ఇంకా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లో మనము కావాల్సిన కారం, ఉప్పు అన్నీ వేసేసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లో కావాల్సినంత కారం వేసుకోండి. కారంతో పాటు కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకోండి. చిన్న స్పూన్ కాబట్టి కాస్త ఎక్కువ వేసానండి కారం. ఓకే, ఇప్పుడు ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే కాస్త కొబ్బరి పౌడర్, అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అంతా వేసేసుకోండి. ఫస్ట్ ఆనియన్లో కాస్త వేసాం కదండి, ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అంతా వేసేసుకోండి. ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకు అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు పట్టాలి మసాలా అంతా. ఇప్పుడే వాటర్ వేయకండి, ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలంతా ముక్కకు బాగా పడుతుంది. ఓకేనా అండి? ఇలా వేసేసుకొని జస్ట్ కొన్ని వాటర్ వేయండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఫస్ట్ ఉడకనివ్వండి. మొత్తం సూప్కి సరిపడా వాటర్ ఇప్పుడే వేయకండి. కొన్ని వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టి కాస్త ఉడకనివ్వండి. ఈ మసాలా అంతా వాటికి బాగా పడుతుంది. నేను ముందుగా వాటర్ ఎందుకు వేసానంటే ఈ మసాలా అంతా మాడకుండా ఉండడానికి వాటర్ వేసాను. ఓకేనా అండి? ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన సూప్ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసేసుకోండి. నార్మల్గా చికెన్ కంటే మటన్లోకి కాస్త సూప్ ఎక్కువగానే ఉంటే టేస్టీగా ఉంటుందండి. చికెన్లోకి అయితే కాస్త గ్రేవీ అనేది థిక్ గ్రేవీ చేసుకుంటాం. ఓకే, మటన్ మాత్రం సూప్ చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా అండి? ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనకు సూప్ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసేసుకుందాం. ఓకేనా అండి? నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నామండి.
వేసేసి మీకు ఇప్పుడు చూస్తే వాటరే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంకా 50% మటన్ ఉడకాలి కాబట్టి ఆ మటన్లోకి మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుందండి. చూడండి మీరు ఎండింగ్లో. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టేసి మెల్లిగా ఉడకనివ్వండి. చూడండి, పైనకి ఆయిల్ తేలిందంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు పైనుండి కాస్త గరం మసాలా చల్లేసుకొని, ఇంకొక 2 పచ్చిమిర్చి ముక్కలు పైనుండి వేసేసుకొని, కొత్తిమీర వేసేస్తే అద్దిరిపోయే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ.